మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి అలాగే అనంత పద్మస్వామి ఆలయాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే పద్మనాభ స్వామి ఆలయం పక్కపక్కనే ఉండడం, అది కూడా చాలా చేరువలో ఉండడం చాలా అరుదు. అటువంటి ఆలయాలకి ఈరోజు మనం వచ్చాం. ఈ ఆలయంలో విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. అలాగే ఇలాగ అనంత పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి పక్కపక్కన ఉండడం భారతదేశంలోనే మొట్టమొదటి చోటు ఇక్కడే అంగర్ గ్రామంలో. సో ఆ రెండు టెంపుల్స్ ఈ రోజు మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చింది సుమన్ టీవీ. సో లెట్స్ వాచ్. భక్తులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల విశేషమైనటువంటి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయాల్లో విశేషంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతినిత్యం విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ ఆలయం పక్కనే ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వైభవ వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఈ ఆలయంలో త్రిమూర్తి స్వరూపుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి ఆ అనంత పద్మనాభ స్వామి వారిని ఏకకాలంలో దర్శనం చేసుకునే అవకాశం మన భారతదేశంలో ఎక్కడా లేదు. అదేవిధంగా ఈ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతినిత్యం కూడా ఉత్తర ద్వార దర్శనం లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయం కిందనే సకల దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ గోమాతను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశం ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా కూడా మనకు లభించదు. అలాగే ఇక్కడ స్వామివారు ప్రతినిత్యం విశేషంగా అర్చనాది కార్యక్రమాలు జరుపుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి నాడు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసం, మార్గశిర మాసం అనగా ధనుర్మాసం ఇత్యాది మాసాల్లో స్వామివారికి విశేషంగా పూజలు హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. మన ఈ ఆలయం దర్శనం చేసుకున్నంతనే సకల పాపాలు తొలగి సర్వదా మనో అభీష్టాలది పొందుతామని స్థల పురాణం ప్రకారం తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మేము ప్రతి సంవత్సరం కూడా తిరుపతి 2-3 సార్లు వెళ్తూ ఉంటామండి. మాది సచివాడ అంగర దగ్గర సచివాడ శ్రీవేంద్ర అనంత పద్మనాభ స్వామి ఏదైతే ఉన్నదో ఈ అంగర్లో కూడా వెంకటేశ్వర స్వామి పక్కన అనంత పద్మనాభ స్వామి కూడా ఉండడం జరిగింది. దాని గురించి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఈ రోజు రావడం జరిగింది. అలాగే మా ఊరి నుంచి ప్రతి వారం కూడా చాలా మంది ఈ ఊరు వస్తూ ఉంటారు. అంగర్ కూడా నేను ఇదే ఫస్ట్ టైం రావడం. నేను అన్ని తిరిగాను, వాడపిల్లి అప్పనపిల్లి అన్ని తిరిగానండి. ఈ అనంత పద్మనాభ స్వామి వెంకన్న బాబు కలిసి ఉంటాం మన ఇండియాలో ఈ అంగర్ గ్రామంలో ఉంటాం తెలిసిందండి. దాని గురించి రావడం జరిగింది, దర్శించుకుంటాం. ఇక్కడ చాలా మధ్యాహ్నం కూడా అన్నదానం కూడా జరుగుతారంట. ఈ అంగర్లో కూడా చాలా విశేషమైన రోజు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర స్వామి నమ్ముకుంటే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. అలాగే మా కుటుంబానికి ఏదో చిన్న పరిస్థితిలోంచి ఇవాళ నమ్ముకుని వెంకటేశ్వర స్వామి నమ్ముకుని మేము చాలా అభివృద్ధిలోకి చెందామండి. అంచేత మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఒక విధమైన అభిప్రాయం ఉందండి. అంచేత నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే ప్రతి వారు కూడా ఈ వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ అంగర్లో ఏం చేసుకున్నటువంటి అనంత పద్మనాభం కూడా దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలు మన సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అభివృద్ధి ఉంటాయండి. ప్రతి వారం కూడా వచ్చి శనివారం దర్శించుకోవాలని అందరినీ కోరుతున్నాను. కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో 2015 సంవత్సరంలో వైభవ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రాంగణంలో వైభవ వెంకటేశ్వర స్వామి అనంత పద్మనాభ స్వామి ఒకే ప్రాంగణంలో ఉన్నారు. ఇక్కడ
ప్రతిరోజు భోగ శ్రీనివాసమూర్తికి సుదర్శనమూర్తికి అభిషేకం జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రాన్ని మూలధరాటికి అభిషేకం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. తదుపరి ముక్కోటి ఏకాదశి కళ్యాణం అంతరంగ వైభవంగా జరుగుతుంది. దేశం ఏకాదశికి వార్షిక కళ్యాణం జరుగుతుంది. ఈ గుడికి వచ్చిన వాళ్ళు 7 శనివారాలు పూజ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పిల్లలు లేని వారికి పిల్లలు, విదేశాలు ఉన్నత చదువులకి ఉన్నత చదువులు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం నాడు సుమారు 500-600 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంచుమించు 50-60 ఊర్ల నుంచి ఇక్కడికి ప్రతి శనివారం రావడం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించతు వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని మించినటువంటి దైవం ఉండడు, ఉండబోడు అనేటటువంటిది శ్లోకం పరమార్థం. ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలను, అదేవిధంగా బాధలను, సర్వపాపాలను నివృత్తి చేసేటటువంటి స్వామి ఎవరైనా ఉన్నారు అంటే ఒక వెంకటేశ్వర స్వామి. ఈ కలియుగంలో రాముడి రూపంలోనైనా, కృష్ణుడి రూపంలోనైనా, ఏ రూపంలో అయినా సరే దశావతారాలు కూడా ఎత్తి మానవ సంరక్షణకై ధర్మ సంస్థాపనార్థం నిలిచినటువంటి మహానుభావుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిగా 2015వ సంవత్సరంలో ప్రతిష్టై దినదిన ప్రవర్ధమానంగా ప్రతి శనివారము కూడా అశేష భక్త జన సందోహంతో గోవిందనామ స్మరణలతో చక్కగా ఆలయం అంతా కూడా పవిత్రమైనటువంటి పుష్ప సువాసనలతో, అదేవిధంగా ఎక్కడా లేనటి విధంగా కేశవాది పురుషుల మూర్తుల యొక్క రూపాలతో ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్యము ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతున్నటువంటి దివ్యక్షేత్రం. ఈ యొక్క కోనసీమ జిల్లాకి తలమానికంగా నిలిచినటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రతి నెల కూడా స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి పంచామృతాభిషేకము, అదేవిధంగా ప్రతి శనివారము కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థమై అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు, ధనుడు మాసంలో ఆండాల్ అమ్మవారు అనగా గోదాదేవి అమ్మవారికి విశేషార్చనలు, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజున కూడా స్వామివారిని ఆలయంలో ప్రతిష్ఠించిన రోజు వార్షిక కళ్యాణం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వైభవ వెంకటేశ్వర స్వామి వారికి దివ్యక్షేత్రంలో 7 శనివారాల వ్రతాన్ని ఒక వాడపల్లి క్షేత్రం నుండే కాకుండా ఇక్కడ అంగర వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి 7 శనివారాల వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క భోజన ప్రసాదాన్ని స్వీకరించి కూడా చక్కగా తరిస్తూ ఉంటారు. అంగర్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈ ఒక్కచోటే ఉండటం చాలా గమనార్హం. అందరూ చెబుతూ ఉండగా నేను ఈ టెంపుల్ని, ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికే వచ్చాను. కానీ ఈ వెంకటేశ్వర స్వామిని చూడగానే తిరుపతి వెంకటస్వామిని చూసినంత ఆనందం కలుగుతుంది నాకు. కాబట్టి ప్రతి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని వాళ్ళ కళ్ళతో చూసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కాగలరని. ఈ అంగర గ్రామంలో నిర్మించబడిన శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయం 2015వ సంవత్సరంలో నిర్మించబడింది. ఆలయం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా చుట్టుపక్కల ఉన్న 40-50 గ్రామాల నుంచి భక్తులు తండోతండాలుగా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఆకలి అనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఆలయ నిర్మాణం చేపట్టిన దాతలు కార్యనిర్వహణ కమిటీ వారు అందరూ కూడా భక్తుల సౌకర్యార్థం నిమిత్తం అనేక రకాలుగా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీరికి పెట్టే భోజనంలో
ఒక కూర, ఓ పప్పు, ఓ సాంబారు, ఓ పచ్చడి, ఈ విధంగా భక్తులకి భోజనం పెట్టడం జరుగుతుంది. 2015వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా గ్రామస్తుల సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో, దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుందని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం ఆలయం తరఫున. అంతేకాకుండా ఈ ఆలయానికి మరొక విశిష్టత కూడా ఏర్పడిందని తెలియపరచడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ ఆలయం ఎదురుగానే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా, దానితో పాటు గోశాల రెండు నిర్మితమై ఉండడం భక్తులకి కనువిందుగా ఉంది. అంతేకాకుండా ఈ ఆలయం మరో ప్రాముఖ్యత కూడా కలిగి ఉందని చెప్పడంలో మేము సంతోషిస్తున్నాము. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుకనే గోశాల రెండు కూడా నిర్మితమై ఉండడం చాలా ప్రాముఖ్యత కలిగినదిగా భక్తులు విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇలాంటి వైభవ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ శ్రీ గోదాదేవి సమేత శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకే ప్రాంగణంలోనే అనంత పద్మనాభ స్వామి ఆలయం నిర్మితమై ఉండడం భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిదని మా భావన. చూశారు కదా అనంత పద్మనాభ స్వామిని, అలాగే వైభవ వెంకటేశ్వర స్వామిని. అసలు ఒక స్వామి రూపాన్ని చూడడానికే మనకి 2 కళ్ళు సరిపోవు, ఇంకిద్దరు స్వాముల్ని దర్శించుకోవడానికి ఇంకెన్ని కళ్ళు కావాలో. నిజంగా చాలా తృప్తిగా అనిపించింది నాకు ఈరోజు. ఈ స్వామి మహిమలు కూడా ఎంత చక్కగా చెప్తున్నారో చూశారు కదా. అలాగే కూడా వారపల్లిలోనే కాకుండా ఇక్కడ కూడా 7 వారాలు శనివారాలు చేస్తున్నారట, అది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగర్లో మీకు ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి చాలా మంది భక్తజనులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు, తలనీలాలు కూడా సమర్పిస్తున్నారు. తప్పకుండా మీరు గనక ఆ వెంకటేశ్వర స్వామి భక్తులే గనక అయ్యి ఉంటే, ఆ పద్మనాభ స్వామి భక్తులు గనక అయ్యి ఉంటే, ఇద్దరిని కనుక ఏకకాలంలో చూడాలి అని అనుకుంటే తప్పకుండా అంగర గ్రామంలో ఉన్న ఈ వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే కనుక ఆ పక్కనే ఉన్న పద్మనాభ స్వామి దర్శనం కూడా మీరు తప్పకుండా చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ గణేష్ తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.